హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకి మోడల్ పేపర్స్ అయితే చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా మోడల్ పేపర్ 21 ఈరోజు మనం క్లాస్లో చూద్దాము. ఓకే, ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ మోడల్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేయండి. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే ఈ రోజే మీ యొక్క కోర్స్ పర్చేజ్ చేసి మన యాప్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. మెసపటోమియన్ శాసనాల్లో సింధు నాగరికత ప్రాంతాన్ని ఏమని పేర్కొన్నారు? మెసపటోమియా శాసనాల్లో ఏమని పేర్కొన్నారండి? మెలుహా అనేటువంటి పేరుతో మరి సింధు నాగరికత ప్రాంతాన్ని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, బౌద్ధ సంగీతులకు సంబంధించి సరికానిది ఏది? బౌద్ధ సంగీతులకు సంబంధించి సరికానిది ఆప్షన్ 2. రెండవ బౌద్ధ సంగీతి మహాపద్మనందుడు అనేది తప్పండి. ఓకేనా, మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు దీనికి అధ్యక్షత వహించారు. మూడవ బౌద్ధ సంగీతి అశోకుడు. నాలుగవ బౌద్ధ సంగీతి కనిష్కుడు దీనికి అధ్యక్షత వహించడము జరిగింది. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తాన్ల కాలానికి సంబంధించి క్రింద పేర్కొన్న వాటిలో ముస్తాఫ్-ఏ మమాలిక్ విధి ఏమిటి? ముస్తాఫ్-ఏ మమాలిక్ విధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, ఆడిటింగ్ అండి, ఆడిటింగ్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన రాణి గైడిన్లు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? రాణి గైడిన్లు. ఆన్సర్ ఆప్షన్ 1, మణిపూర్. నెక్స్ట్ వన్, భారత రాజకీయాల్లో గాంధీజీ మొదటి సాహస కార్యం ఏంటి? భారత రాజకీయాల్లో గాంధీజీ మొదటి సాహస కార్యం ఆప్షన్ 3, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం అండి. 1919లో మరి జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకి వ్యతిరేకంగా రౌలత్ సత్యాగ్రహాన్ని ప్రారంభించడము జరిగింది. ఓకేనా, జలియన్ వాలాబాగ్ ఎప్పుడు జరిగిందండి? 1919 ఏప్రిల్ 13న జరగడం మనం చూడవచ్చు. అమృత్సర్లో జరిగిందండి, స్వర్ణ దేవాలయం దగ్గర. ఓకే, నెక్స్ట్ వన్, బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ను స్థాపించింది ఎవరు? బాంబే మిల్ హ్యాండ్స్. ఆప్షన్ 3, నారాయణ మేఘాజీ లోఖాండే. నారాయణ్ మేఘాజీ లోఖాండే. నెక్స్ట్ వన్, భారత్ చైనా దేశాల మధ్య పంచశీల ఒప్పందం ఏ సంవత్సరంలో ఏర్పడింది? పంచశీల ఒప్పందము అంటే 5 సూత్రాలతో కూడినటువంటి ఒక ఒప్పందము ఎప్పుడు జరిగిందండి? ఆప్షన్ 1, 1954లో జరిగింది. ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కేస్తూ చైనా మన మీదికి యుద్ధానికి రావడం జరిగింది 1962లో. ఓకేనా, నెక్స్ట్ వన్, భారత వ్యవసాయ పరిశోధన మండలి వారు నెలలను ఎన్ని రకాలుగా విభజించారు? నేలలు, సాయిల్స్ని ఎన్ని రకాలండి? ఆప్షన్ 3, 8 రకాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతం పేరు? భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతం పేరు? ఆప్షన్ 4, దామోదర లోయ అండి, పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. నెక్స్ట్ వన్,
భారతదేశంలో వ్యవసాయ కమతాల సంఖ్య అధికంగా గల మొదటి 2 రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్ మరియు బీహార్. నెక్స్ట్ వన్, ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఆప్షన్ 3 అండి, మార్చ్ 23. ఓకేనా. పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామండి? జూన్ 5. వాతావరణ దినోత్సవం మార్చి 23. ఓకే. ఎంత శాతం వృద్ధి రేటును ప్రొఫెసర్ రాజ్ కృష్ణ హిందూ వృద్ధి రేటుగా వ్యాఖ్యానించారు? ఆప్షన్ 3 3.5%. నెక్స్ట్ వన్, అటార్కీ అనగా ఏమిటి? అటార్కీ అనగా ఆప్షన్ 3 విదేశీ వ్యాపారం గల ఆర్థిక వ్యవస్థనే అటార్కీ అంటారు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. వాస్తవ ప్రవాహము, మొత్తం వినియోగం, గృహరంగం యొక్క వస్తు సేవల వ్యాయము, సంస్థలు చేసే ఉత్పత్తికారక చెల్లింపులు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ముందుగా వాస్తవ ప్రవాహం అంటే ద్రవ్య ప్రవాహము, మొత్తం వినియోగం అంటే సంస్థల వస్తు సేవల ఉత్పత్తి, గృహరంగం యొక్క వస్తు సేవలపై వ్యాయము అంటే ఆప్షన్ 2 అండి, సంస్థల ఆదాయము. నెక్స్ట్, సంస్థలు చేసే ఉత్పత్తి కారక చెల్లింపులు అంటే గృహ రంగానికి వచ్చేటువంటి కారక ఆదాయం. ఓకే. నెక్స్ట్ వన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఎవరండి? ఆప్షన్ 3 రాష్ట్రపతి గారు నియమిస్తారు. నెక్స్ట్ వన్, ఒక పార్లమెంట్ సభ్యుడిని సివిల్ కేసులకు సంబంధించి అరెస్టు చేయవలెనన్నా పార్లమెంట్ సమావేశంలో ఉన్నప్పుడు ఎంత ముందు తర్వాత అరెస్ట్ చేయరాదు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకే. 40 రోజులకు ముందు, 40 రోజుల తర్వాత కూడా అరెస్టు చేయడానికి వీలు లేదు. నెక్స్ట్, భారతదేశంలో అవశిష్ట అంశాలపై శాసనాలు చేసే అధికారం ఎవరికి కలదు? మనకు కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా కూడా ఉంటుంది. ఈ మూడింటిలో లేని అంశాలే అవశిష్ట అంశాలు. మరి వీటిపైన ఎవరికి శాసనాలు చేసే అధికారం ఉంటుందండి అంటే కేంద్రానికి. సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్కి. క్రింది వానిలో వైరస్ వ్యాధులు కానివి ఏవి? వైరస్ వ్యాధులు కానివి ఏంటండి? ABC: కలరా, టైఫాయిడ్, డిసెంట్రీ, ఆంథ్రాక్స్, బొట్యులిజం. నెక్స్ట్ B: అమీబయాసిస్, ఆస్కారియాసిస్, టీనియాసిస్. ఇవన్నీ కూడా వైరస్ వ్యాధులు కాదండి. అమీబయాసిస్ అంటే ప్రోటోజోవా వల్ల వస్తుంది, కలరా బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఆస్కారియాసిస్, టీనియాసిస్ అనేది కూడా మరి ఇదొక ఫంగస్కి సంబంధించినటువంటి వ్యాధులు. ఓకేనా. వైరస్కు సంబంధించినవి ఏమీ లేవు. క్రింది వానిలో దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూపేటువంటి సాధనము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 దూరదర్శిని. నెక్స్ట్ వన్, సహజ రబ్బర్ భౌతిక ధర్మాలను మెరుగుపరచడానికి ఏ ప్రక్రియలను జరుపుతారు? ఆప్షన్ 1 వల్కనైజేషన్. ఓకే, వల్కనైజేషన్ అంటారండి. నెక్స్ట్ వన్, భారత సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 2 1937లో. నెక్స్ట్, ఏపీ హైకోర్టు ఉచిత న్యాయ సేవల టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగారు ఇది. ఓకే, మళ్ళీ అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 3 15100. 15100. నెక్స్ట్ వన్, 8000 మీటర్ల పైన 5 శిఖరాలను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ 1 అండి, ప్రియాంక మోహితే. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి చార్టర్ ద్వారా 1945లో ఆర్థిక మరియు సామాజిక మండలిని స్థాపించారు. అయితే దీనిలో సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆప్షన్ 2 అండి, 54. నెక్స్ట్, ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఆర్టికల్ 51 ప్రాథమిక విధులను తెలుపుతుంది. 1976 సంవత్సరపు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను పొందుపరిచారు. రెడ్స్ ద్వారా ప్రాథమిక విధులను అమలు చేయలేం. రాజ్యాంగ పద్ధతులలో ప్రాథమిక విధులను పాటించేలా చేయలేం. మరి ఏవి సరైనవండి? సరైన సమాధానాలు ఏంటి? ఆప్షన్ 2 B మరియు C మాత్రమే. B మరియు C మాత్రమే సరైనవి. ఓకే, క్రింది వాటిలో ఏ బాధ్యతలు ఆర్థిక సంఘం పరిధిలోనికి వస్తాయి? ఆర్థిక సంఘం పరిధిలోనికి వచ్చేటువంటివి ఏంటండి? ABC చూద్దాం.
పన్నుల నికర ఆదాయాన్ని కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంపడం, కేంద్ర రాష్ట్రాలకు అందించే సహాయాలకు సంబంధించిన నియమాలను సిఫారసు చేయడం, రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా బలమైన ఫైనాన్స్ రూపొందించడానికి అవసరమైన సిఫారసులు అందజేయడం. 3 కూడా సరైనవే. నెక్స్ట్, భారతదేశంలో స్థాపించబడిన నీతి ఆయోగ్కు సంబంధించిన క్రింది అంశాలను పరిశీలించండి. నీతి ఆయోగ్కు సంబంధించి 27 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏబిడి సరైనవి. ఏ, విమర్శనాత్మక, దిశాత్మక, వ్యూహాత్మక, మౌలిక సలహాలను అభివృద్ధి ప్రక్రియను అందించడానికి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, బి కూడా సరైనది. భారతదేశంలో సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించడానికి, బలపరచడానికి, రూపొందించడానికి ఇది తోడ్పడుతుంది. నెక్స్ట్, డి, ఒప్పందాల ద్వారా పరిజ్ఞానాన్ని, నవకల్పనను, వ్యవస్థాపక మద్దతును ఈ సంస్థ కల్పిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. భారతదేశంలో ప్రముఖ పర్యావరణ ఉద్యమాలు, దాన్ని ముందుండి నడిపినటువంటి ప్రముఖ వ్యక్తులు చూద్దామండి. ముందుగా 1 by 1. నర్మదా బచావో ఆందోళన మేధా పాట్కర్, చిప్కో ఉద్యమం సుందర్లాల్ బహుగుణ, జీవ వైవిధ్య భావన ఎవరండి? ఎడ్వర్డ్ ఓ విల్సన్. వనజీవి అని ఎవరిని అంటారండి? దరిపల్లి రామయ్య గారు అండి. ఇటీవల మరణించారండి. తెలంగాణకు చెందిన వ్యక్తి దరిపల్లి రామయ్య గారు. ఓకే, వనజీవి అండి, ఇటీవలే మరణించారు. గుర్తుంచుకోవాలి, అడగచ్చు ఎగ్జామ్లో, కరెంట్ అఫైర్స్లో. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి క్రింది అంశాలను పరిశీలించండి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 29 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏ మరియు డి సరైనవి. మే 28, 1990 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పడింది. డి, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై పూంచి కమిషన్ సిఫారసులు చర్చించడానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క స్టాండింగ్ కమిటీ నవంబర్ 2017లో న్యూఢిల్లీలో సమావేశమైంది. 2 సరైనవి. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటు రావడానికి తక్షణ కారణము ఏంటి? ఆప్షన్ 4, కొవ్వును పులిమిన తూటాల ఉదంతము. ఓకేనా. మరి హిందువులకు పవిత్రమైన ఆవు, ముస్లింలకు అసహ్యమైన పంది కొవ్వు. ఓకేనా. ఈ రెండింటిని బుల్లెట్లకు పూయడం ద్వారా మరి అవి కొంచెం మనోభావాలు దెబ్బతినడంతో నిరాకరించారు. దానికి ప్రతిఫలమే ఇదైతే స్టార్ట్ అయింది. 1857 తిరుగుబాటు. ఇది ఒక సైనిక తిరుగుబాటు. ఉష్ణమండల తుఫాన్లు మరియు అవి పిలువబడే పేరుకు సంబంధించి క్రింది జతలను జతపరచండి లేదా సరైనవి ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూద్దాం. అట్లాంటిక్ మరియు ఈశాన్య పసిఫిక్ హరికేన్లు, వాయువ్య పసిఫిక్ టైఫూన్, దక్షిణ పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రము సైక్లోన్. సరైనవి ఏంటండి మరి? ఆప్షన్ 4 ఏబిసి 3 కూడా సరైనవే. నెక్స్ట్ వన్, బాష్పోత్సేకం అనేది కిరణజన్య సంయోగ క్రియ యొక్క అనివార్య పరిణామము. బాష్పోత్సేకము ఏంటి మరి? అది 32. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. కరెక్ట్ అండి, అంతే కదండి. బాష్పోత్సేకము ట్రాన్స్లేషన్ అనేది కిరణజన్య సంయోగ క్రియ యొక్క అనివార్య పరిణామం. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు చిప్కో ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు? ఎవరండి? సుందర్లాల్ బహుగుణ. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు పెరుగుతున్న స్థాయి యొక్క గ్రీన్ హౌస్ ప్రభావాన్ని ఏమంటారు? 35. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. గ్లోబల్ వార్మింగ్. ఓకే, భూగోళపు వేడి. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు 2024 అక్టోబర్లో భారత ప్రభుత్వంలో రక్షణ కార్యదర్శిగా నియమితులయ్యారు? రక్షణ కార్యదర్శి ఎవరు? కేంద్ర రక్షణ కార్యదర్శి. 35. ఆన్సర్ ఆప్షన్ 4 రాజేష్ కుమార్ సింగ్. నెక్స్ట్, 2025 జనవరి 9న ప్రవాస భారతీయ దివాస్ ఎక్కడ నిర్వహించారు? ఎక్కడ నిర్వహించారండి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. భువనేశ్వర్, ఒడిస్సాలో. నెక్స్ట్ వన్, భారతదేశం ఫ్రాన్స్లో అంతర్జాతీయ సోలార్ అలయన్స్కు కో ప్రెసిడెంట్గా తిరిగి ఎన్నికయ్యారు. క్రింది వారిలో ఎవరు 2024 అక్టోబర్ ఐఎస్ఏలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్కే సింగ్. నెక్స్ట్, అమరవీరుల గౌరవార్థము ఏ రోజున జాతీయ పోలీస్ స్మారక సంస్మరణ దినోత్సవంగా పాటించబడింది? అమరవీరుల గౌరవార్థము జాతీయ పోలీస్ సంస్మరణ దినోత్సవము. 38. ఆన్సర్ ఆప్షన్ 1 21 అక్టోబర్.
నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ సంఘీభావ దినోత్సవాన్ని జరుపుకుంటారు? సాయుధ దళాల గౌరవార్థం అండి. ఇప్పుడు ఆన్సర్ ఆప్షన్ 4 అక్టోబర్ 20. నెక్స్ట్ వన్, ఏపీ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? ధీరత్ సింగ్ ఠాకూర్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. రేపు మరొక మోడల్ పేపర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.